is in there? What kind of cake? Chef Jaya has perfectly baked your sweet craving with a garnish of affection anta. Ayyo. If this brought you joy, please give her a 5-star rating and will add chant to our festive vibes. భలే క్రియేటివిటీ పోయింది అయితే అసలు. చెప్పనా What's up? I'm looking at you, Aki. Yeah, I'm looking right at you. What the? Don't do that, Aki. Don't do that. Fix it. It's okay, Nana. Me? Okay, Daddy's gonna try. Yeah, I can help you, I think. I think I'll help you, Nana. I think I will, buddy. I will. Yes. See? I got you. See? See? It's all fixed, Aki. Give me a high five. Ah! No biting, Rocky. No biting, Rocky. No biting, Rocky. సంతోషం వచ్చినా తట్టుకోలేడు. ఒక కొరుకు అట్లా పడేసాడు అన్నట్టు, పడి ఉంటుంది కదా అని. It's not working? Put it again, okay? I'm gonna fix it. Okay, now do it. Yeah. That is scary. Abba, scary. How are you? What are you doing? You're just having some water play? Is this how? Yeah. Okay, what are you doing? There's. దాల్చిన చెక్క ఎందుకు వచ్చిందిరా? ఎందుకు వచ్చినారా? బిర్యానీ చేస్తున్నావా? No, like I was doing a water biryani. Like that. వాటర్ బిర్యానీ? Uh-huh. ఒరే రౌడీగా. Sorry, Dad. That's fine, Nana. Sorry, Dad. That's fine. That's fine. Let's do it. Abbo. Is everything okay with me, doctor? All good. Thank you. Papa, go right now. Go right now. Go to home. Go to home. Okay. Bye. Bye. చూపించుకున్నా మంచిగా ఉందంట నాకు. సంస్కృతి బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం మై ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద షో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Sammy. అరే ఎంత మీ అమ్మ బర్త్డే అయితే నాకు కూడా కింద పెట్టుర్రా, కొంచెం పెట్టుర్రా పోయి నాకు కూడా. నా వైఫ్ ఈరోజు లింగాయ చట్నీ చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా. లింగయ్య కాదట, రెగ్యులర్ కాదట, మిడిల్ హైబ్రిడ్ అన్నట్టు ఇది. చూడడానికి మాత్రం మంచి ఐస్ క్రీమ్ లెక్క ఉంది. గూజీ గూజీ.
మంచిగా 2 ఇడ్లీ పెట్టుకొని తిందాం ఫ్రెండ్స్. అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు అనమాట. సో ఇంకా మేమే, నేను, వైఫ్, 2 కిడ్స్, ఇదే మా లైఫ్. ఇంకా మంచిగా ఇడ్లీలు తింటాం, ఇంక తర్వాత జిమ్కి పోవడం, హెల్త్ చూసుకోవడం. ఏమంటావు సార్? అంతే లైఫ్ ఎంజాయ్ చేయడం. నిన్న అడుగుతుంది నా వైఫ్, అమెరికా నుంచి వచ్చేసినావు కదా, నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతుంటే నేను నిజంగా ఆనందంగా ఉన్నానో లేకపోతే ఆనందంగా ఉన్నా అని నన్ను నేను భ్రమలో పెట్టుకుంటున్నానా వేరే వాళ్ళకి చెప్పడానికి అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగింది నన్ను. చాలాసేపు మాట్లాడుకున్నాం మేము దాని గురించి. బికాజ్ ఏదో ఒక టక్కున ఎట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పేసి అంటే మైండ్ అర్థం చేసుకునేది కాదు. మన మైండ్లో ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనం ఇట్లా పెరిగినాం. ఇట్లా పెరగడం వల్ల బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నట్టు. కొంచెం మెమరీకి ఉంటుంది, కొంచెం థింకింగ్ ఉంటుంది, కొంచెం రెస్పాన్సెస్కి ఉంటుంది అన్నట్టు. అంటారు వాటిని, నాకు పెద్దగా ఐడియా లేదు, అంటే ఎప్పుడో చదివినా నేను. ఈ బ్రెయిన్లో ఉన్న పార్ట్స్ దేనికి దానికి ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంటుంది. లెట్సే ఒక స్కూటర్ ఉంటుంది, ఒక ఆటో ఉంటుంది, ఒక లారీ ఉంటుంది. ఏ డైరెక్షన్లో అది పోతూనే ఉంటుంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఈ 3 కలిసి అరే ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక ప్రాబ్లం అయింది, మనం పోయి సాల్వ్ చేద్దాం పదా అని చెప్పేసి 3 ఇంజన్ పవర్లను వాడవయి దేనికి దానికి వేరే దారిలో వెళ్ళిపోతూనే ఉంటాయి. అవి ఫ్రాగ్మెంటెడ్ ఉంటుంది, మనది హోలిస్టిక్ ఉండదు. ఒక ప్రాబ్లమ్ని ఏది కూడా చక్కగా చూడడం. నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, దీనికి తెలుసు దీనికి జాబ్ చేయడం ఇష్టం లేదని, దీనికి తెలుసు దీనికి ఫుల్ టైం మామ్ కావాలి, నేను హ్యాపీగా ఉండాలి, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. అదే ఆలోచనతోనే మేము డెసిషన్ తీసుకొని ఇండియాకి వచ్చేసినాం. కానీ ఇండియాకి రాగానే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయినే చెప్తుంది, పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, నాట్ ద హోల్ బ్రెయిన్ చెప్తుంది అరే అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకో, ఆడ బాగుంటుందేమో, రోడ్లు మంచిగా ఉంటాయేమో, మంచి గాలి వస్తుంది అక్కడ, గుర్తు తెచ్చుకో, మంచిగా స్కూల్స్ ఉంటాయి పిల్లలకి, అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసినావు నువ్వు, ఇట్లాంటి కంపారిజన్ పెట్టేస్తుంది. అది అరే నీకు ఇష్టం లేదు కదా, రిమెంబర్ నీకు జాబ్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసినావు, జాబ్ ఉంటేనే అక్కడ ఉంటావు, నువ్వు పోతావు, అన్నీ గుర్తు చేయదు. ఎంత ఫ్రాగ్మెంటెడ్ ఉంటుందంటే మన బ్రెయిన్. ఇంకా చెప్పాలంటే నెగిటివిటీని ఎంత కోరుకుంటుందంటే, బాధపడాలి ఏడవాలని ఎంత కోరుకుంటుందంటే బాగా కోరుకుంటుంది. నిన్న బర్త్డే అయింది కదా, దీన్ని ఏదైనా కేక్ తీసుకొచ్చేసి మంచి గిఫ్ట్ ఇచ్చేసి దీనికి లైఫ్ ఇట్లా పోతుంది అనుకోండి. ఏదో గ్రాఫ్ లెక్క ఇట్లా లేపేసి ఆ రోజు మళ్ళీ ఇట్లా కింద పడేసి నెక్స్ట్ డేకి ఎక్స్పెక్టేషన్ మళ్ళీ ఇట్లా లేస్తుందో లేదో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది మనము ఆ లేపలేదు అనుకోండి గ్రాఫ్ని, అది ఆటోమేటిక్గా కింద పడుతుంది అది. ఓకే, సో లైఫ్ అనేది ఇట్లా మళ్ళీ ఇట్లా నాకు అట్లా వద్దు, ఇట్లా అని చెప్పేసి పోవాలి. నేను ఇడ్లీ తినకుండా మాట్లాడతాను. ఈ చిట్టి గిన్నె చూడండి ఎంత మంచిగా ఉందో. థ్యాంక్ యూ. ఎందుకో మన యుఎస్ వెనకాల బాల్కనీలో కూర్చున్నట్టు గుర్తొచ్చింది సడన్గా. మస్తు ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇదే అంటాను నేను, లైఫ్ ఇట్లా ఉంటుంది, ప్రశాంతంగా ఇట్లా పోతుంటుంది. దానికి ఏ నచ్చదు బ్రెయిన్కి. ఎందుకురా నువ్వు హ్యాపీగా ఉంటావు శామ్, కొంచెం బాధపడరాదు, ఎందుకని వస్తుందా? అప్పుడు గుర్తుందా నువ్వు రోజు ఎంత బాధపడేదానివి, ఎన్ని థాట్స్ వచ్చాయి, అవన్నీ ఎడగపోయినాయి ఆ బాధలు, నన్ను మర్చిపోయినావు అని చెప్పేసి అడుగుతుంటుంది అది. సో మన భార్యల్ని మనం ఎక్కువ లేపనవసరం లేదు, ఎక్కువ దించనవసరం లేదు. హ్యూమన్స్ అందరం కూడా సేమ్ ప్రాసెస్ ఆఫ్ థాట్లోకి వెళ్ళిపోతాం, సేమ్ ప్రాసెస్ ఆఫ్ ఆ బాధల్లోకి వెళ్ళిపోతాం. యాజ్ ఎ పార్ట్నర్గా మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, మీ పార్ట్నర్ ఏదైనా గోయింగ్ త్రూ టఫ్ సిచ్యువేషన్ అనుకోండి, వాళ్ళని ఆ ప్రాబ్లమ్ని అర్థం చేయించగలగటం, వాళ్ళతో మాట్లాడగలగటం, యూనో అది ఎక్కువ ఇంపార్టెంట్. గిఫ్ట్లు ఇవ్వడం కాదు. యు సీ మై పాయింట్ మై ఫ్రెండ్స్, వీఆర్ హ్యాపీ హియర్. నేను చెప్తున్నా కదా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేనైతే నాకు తెలుసు నేను ఎందుకు వచ్చినా, నాకు తెలుసు నాకు ఇక్కడ ఏం లైఫ్ ఆఫర్ ఉంది. నిమిషంలో బ్లింకిట్లో పెట్టేసుకుంటున్నాము. నిన్న సాయంత్రం సబ్వే నుంచి సాలెడ్ పెట్టుకున్నా, టూనా సాలెడ్, ప్రశాంతంగా తిన్నా ఈడనే కూర్చొని. నాకు బాగుంది ఈడ, ఎంత మజా ఉందంటే. నాన్న అంత రిచ్గా అనిపించేది అప్పుడు, ఏది యూఎస్లో ఉన్నప్పుడు. ఏ రోజైనా ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం నాన్న? ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోలేము మేము. ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చి రావడం, కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టేటప్పుడు $7 $8 డెలివరీ ఛార్జ్ ప్లస్ మేము టిప్స్ అంటే మేము చదువుకునేటప్పుడు ఎలాంటి జాబ్ చేసినామంటే మాకు టిప్స్ వచ్చే జాబులు చేసినాం. ఆ టిప్స్ మాకు ఇవ్వడం వల్లనే మేము ఫీజు పే చేసి ఆ మాస్టర్స్ ఫినిష్ చేసి ఒక లైఫ్ని మేము అనుభవించగలిగినాం. మాకేమనిపిస్తుంది అంటే
ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అరే మినిమం టిప్ ఇవ్వాలరా 20% లేకపోతే మంచిగా ఉంటుంది, మనం కూడా దాని మీదనే పెరిగినాం గుర్తుందా నీకు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఒక $7-8 డెలివరీ ఛార్జ్, వాట్ ఎవర్ ద ఆర్డర్ ఒక $50 అనుకోండి, దానికి ఒక $10 టిప్. $20 ఎందుకు అనవసరంగా, ఒక్క నిమిషంలో ఇడికే పోయి రావచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిపోతుండే మేము. మనీ ఉంటుండే కానీ ఏ రోజు కూడా కన్వీనియన్స్ ఉండకపోతుండే, ఏ రోజు కంఫర్ట్ ఉండకపోతుండే. ఐఎమ్ నాట్ కన్విన్సింగ్ ఎనీబడి, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఈవెన్ దో యు ఆర్ గుడ్, ఈవెన్ దో యు ఆర్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ లివింగ్ ఇన్ రైట్ నౌ, మైండ్ ఎప్పుడు కూడా పాస్ట్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి డిగ్ చేసేసి ఏదో ఒకటి చేయాలని ఆశపడుతుంటుంది. లెట్స్ నాట్ డూ దట్. లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. లెట్స్ లివ్ ఇన్ ద ప్రజెంట్ మై ఫ్రెండ్స్. చెస్. ఇదంతా కూడా మనిషి ఉనికి కోసం అంతే. ఆ ఉనికి లేకపోతే వాడికి ఎందుకు చచ్చిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి మా ఊర్లో మా పేరెంట్స్కి ఇజ్జత్ దొరుకుతున్నది. సో ఇప్పుడు నేను జాబ్ చేయకపోతే అందరూ వచ్చేసి మా పేరెంట్స్ని వచ్చేసిండి అది అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు అనగానే నా ఉనికి పోతుంది. ఇక నేను చచ్చిపోయినట్టే, సైకలాజికల్లీ నాట్ ఫిజికల్లీ. దానికోసం ఈ బాధ అంతా, ప్రతి ఒక్కటి మనిషి బాధ అంతా సైకలాజికల్ సర్వైవల్ అంతే. సంస్కృతి కొంచెం సిక్కుంది. ఇంకా కారంగా మంచి చికెన్ పులుసు పెడదాం, మంచిగా తింటుంది. సాయంత్రానికి సెట్ అయిపోతుంది కూడా. ఒక మెయిడ్ని కూడా పెట్టుకున్నాము. ఒక 4000 ఇస్తా అని చెప్పినాము. మార్నింగ్ వస్తుంది, గిన్నెలు తోమేస్తుంది, బట్టలు ఉతికేస్తుంది, ఆరేస్తుంది, ఇల్లు ఊడుస్తుంది, తుడుస్తుంది. సాయంత్రం వస్తుంది, ఇంకేమైనా గిన్నెలు ఉంటే చూసేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా మేము వంట వండుకుంటే చాలు, హ్యాపీగా. You're strong? Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems. I know all of my problems. I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. ఇంతగనం కరివేపాకుని ప్రేమతోని కసా ఒత్తేసి దాంట్లో పడేసేయండి. All of my problems. I know. Maybe I need a break, maybe that's why I fade into this bitter taste. I think I'll let it be. మంత్రం ముగ్ధుల్ని చేస్తాను నేను ఎవరినైనా సరే. ఇలాంటి సమయంలో మంచి వేడి వాటర్ తీసుకొని దీనిలో కొంచెం పోతాము. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇంకొంచెం కారం కూడా తగిలించేసిన.
ఫ్రెష్ కొత్తిమీర ఒకటి ఉంటే అదొక్కటి వేసేసుకున్నామంటే లాస్ట్లో డన్ ఫ్రెండ్స్. చాలా 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 టేస్ట్ ఉంటుంది. ఇంకా కావాలా? బట్ చేయబట్టు మంచి చేయబట్టు మంచి చేయబట్టు. ఇది కూడా కావాలా? మజా వచ్చేసినట్టుంది నాకు. ముద్దుడు అయిపోయాడు ఫ్రెండ్స్. ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి గరిటలోనే ముక్క పెట్టేసి నైఫ్ తీసుకొని ఇట్లా అరే అలా కట్ అయిపోతే ఉడికిపోయినట్టే. వన్ ఫైనల్ టేస్ట్ ఉంటుంది. What I deserved, you know it. I wanted it to hurt, so wrong of me to cross that line. If I could, I would push rewind. It's my fault, I'll give you my heart, you can crush it, moving on. I'll be on my way if you want it. I surrender to you, yes I am waving the white flag. I surrender to you, yes I am waving the white flag. ఏమన్నా ఈడే అరే అట్లా కాదు కాలుతుందిరా. డైరెక్ట్గా నోరే ఓరేని అట్లా పెట్టకూడదు రా చిట్టి తల్లి. సర్లే నీకు తెలియదు కదా. సో కామ్ అబ్బా అమ్మ అమ్మ సత్యం చిక్క తిని తినేస్తాడు వీడు. పెద్దోడు కొంచెం కష్టం కానీ ఎంత కారమైనా తినేస్తాడు చిన్నోడు. మంచి పోర్షన్ ఆఫ్ కూర లాక్కొని మంచిగా ఫస్ట్ ముద్ద ఎట్లుండాలంటే It get hotter in the summer, yeah. Hotter in the summer. The winter don't stand no chance. It's hotter in the summer, yeah. Hotter in the summer. The winter don't stand no chance. Hotter in the summer. మొన్న సంక్రాంతికి ఒక వీడియో షూట్ చేసిన. దానిలో కోడి పందాలు చూపించడం వల్ల యూట్యూబ్ ఆయన మన వీడియో తీసేసిండు. ఆ పార్ట్ వరకు ట్రిమ్ చేసి ఈ వీడియో ఎండ్లో పెడుతున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే నమస్తే. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అరెన్ చేస్. మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. ప్రస్తుతం పొద్దుగాల 5:30 అవుతుంది. మనం మా హోమ్ టౌన్ జగేపేటలో ఉన్నాం. ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంది. వైఫ్ అండ్ పిల్లలు ఇక్కడనే ఉన్నారు. అమ్మ నాన్న కూడా ఇక్కడనే ఉన్నారు. నా ఎదురుగా భోగి అంటున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. వెరీ ఫార్మల్ అయిపోయింది. అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా తినండి, మంచిగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అట్లా చెప్పు, హ్యాపీ భోగి అని చెప్పు. హ్యాపీ భోగి. దట్స్ రైట్. హ్యాపీ సంక్రాంతి. పికప్స్ వస్తున్నాయి డాడీ. పికప్స్ వచ్చి పికప్స్ కాదు, హికప్స్. ఓకే, లెట్స్ గో. కోడిపందాలు పోదాం మై ఫ్రెండ్స్. మా ఊరి దగ్గర ఒక 3 కిలోమీటర్ల దూరంలో కోడిపందాలు జరుగుతున్నాయి. నేను కూడా చూడలేదు నా లైఫ్లో ఇంతవరకు. నమ్ముతారా? నా ఈ 30 సంవత్సరాల జిందగీలో ఏ ఒక్క రోజు కూడా డైరెక్ట్ కోడిపందాలు చూడలేదు నేను. లెట్స్ గో సీ అంటున్నా నేను. ఇది ఒకసారి ఇట్లా గుడ్. ఎప్పుడైనా చూసినా కోళ్ళ పందాలు? నేను కూడా చూడలేసాను ఇప్పుడు.
చూసినావా? జస్ట్ కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తితోని గొంతు దగ్గర ఏదైనా కట్ అయిపోయిందంటే కథం పడిపోతుంది కోడి. యా అంత ఫాస్ట్గా అయిపోతాయి మరి. పెట్టినావా? చూసినావారా ఎట్లా ఫైట్ చేసుకున్నారా? యు లైక్ ఇట్? ఓకే అన్న. అవును కదా, దట్ వాజ్ ఎ క్వైట్ గుడ్ ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను అంత దగ్గరుండి చూడటము, ఒక కత్తి కడుతుంటే అదంతా అట్లానే నిశ్చేష్టుడు అయిపోయి చూస్తున్నాను నేను. కోడి కాలు ఉంది కదా, ఆ కాలుకి ఒక సైడ్ ఏమో పిన్నులాగా ఉంది, ఇంకొక సైడ్ ఏమో కత్తిలా ఉంది. సో ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి దాన్ని కట్టేస్తున్నారు. అది కోడి లేచి అవతల దాని గుండెల్లోనో ఇక్కడనో ఇక్కడ గుచ్చేస్తుంది అన్నాడు, టక్కన పడిపోతుంది. 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. ఎవరైతే ఆ కోళ్ళు ఇడిచిపెడుతున్నారో బరిలో వాళ్ళతో మాట్లాడినా, ఏంది పరిస్థితి, మీకు ఏమైనా పైసలు వస్తాయా అని. ఆ పైసలు వస్తాయి, ఒక 5,000 10,000 వస్తాయి. ఒకవేళ మన కోడి గెలిచిందంటే అవతలోడు కోడి కూడా వాళ్ళకే ఇస్తారట. సో వీళ్ళకి ఏంటిది, ఎవరైతే కోళ్ళని పెంచి ఆ బరిలోకి వదులుతున్నారో వాళ్ళకి ఇట్స్ లైక్ అన్ యాక్టివిటీ అనుకోండి. ఇట్స్ నాట్ బెట్టింగ్, వాళ్ళకి కాదు బెట్టింగ్, పక్కన ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఇదంతా పెద్ద పెద్ద బెట్టింగ్లు, లక్షలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ వీళ్ళకి మాత్రం జస్ట్ అది కోడిని చూసుకోవడం, కోడిని పెంచడం, కోడిని బాదం పప్పులు అవి వేసేసి మంచిగా కొడుకు కన్నా ఎక్కువ జాగ్రత్త చూసుకోవడం, వాడిని బరిలోకి తీసుకుపోవడం, పోరా వేసి రారా అని చెప్పేసి అంటే వాడు వేసేసి వస్తే ప్రౌడ్గా ఫీల్ కావడం మంచిగా, నాకైతే మంచి అనిపించింది. మాది జగ్గైపేట ఏంటంటే బోర్డర్ అన్నట్టు, తెలంగాణకి ఆంధ్రాకి బోర్డర్. ఇక్కడనే ఇట్లుందంటే యాక్చువల్ లోపల ఆంధ్రాలో మన భీమవరం దగ్గర లేకపోతే వెస్ట్ గోదావరి అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఎట్లుంటుందో అసలు. కొబ్బరి చెట్ల దగ్గర అట్లా కూర్చొని ఆడుకుంటారేమో మంచిగా. నేను ఒక పిక్చర్ ఏమన్నారు అనుకోండి, డైరెక్టర్ లాగా ఒక సీన్ ఏదైనా రాయన్నారు అనుకోండి, జస్ట్ ఆలోచిస్తుంటే మంచి చల్లని కొబ్బరి చెట్ల నీడల్లో మంచిగా అందరూ ఇట్లా టవల్స్ వేసుకొని, ఇక్కడ ఉంటాయి కదా పెద్ద మనుషులు టవల్స్, అవన్నీ వేసుకొని కోళ్ళని పట్టుకొని మంచిగా కళ్ళు దాక్కుంటున్నాం, కొబ్బరి బొండంలో మందు పోసుకొని దాక్కుంటున్నాం, అట్లా చేస్తారేమో వాళ్ళు. Good job. Papa, go back. What is it? Go back. Go back? Go back. Why? You don't want me? Okay, bye. Love you. డోర్ కూడా వేసుకుంటున్నాడు వాడు, పూజ చేసుకుంటాడేమనే. గోల్డ్ వేద్దామని లేకపోతే అని ఇస్తున్నా. గోల్డ్ అయితే ఇంకా ఎక్సలెంట్. అయితే గోల్డ్ దాన్ని చూడట్లేదు అన్న, ఇంకా కాంబినేషన్ ఇది రెడ్ వస్తుందేమో అని. Cute, buddy. You look cute. Papa, Papa, chicory, chicory. Chicory, chicory. Papa, come on. Chicory, chicory. డాన్స్ చేద్దామా? నువ్వు డాన్స్ చేసి చూపి నాకు. డాన్స్ చేయి. చికిరి 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 చికిరి. Papa, come. అబ్బా అబ్బా, I'm proud of you guys. అబ్బా. ఈరోజు భోగితో పాటు నా పుట్టినరోజు కూడా మై ఫ్రెండ్స్. నాకు బీటెక్ వచ్చేంత వరకు కేక్ కట్ చేయడం తెలియదు అంటే మీరు నమ్ముతారా? నిజంగా చెప్తాను. బ్యాచిలర్స్కి వచ్చేంత వరకు నేను బర్త్డేకి కేక్ కట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి మేము మాకు కొంచెం మిడిల్ క్లాస్ పేరెంట్స్, కొంచెం చదువుకోకుండా కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటూ, మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా ఇట్లనే ఉండేటోళ్ళు. సో మాకు పెద్దగా బర్త్డేలు అవి ఇవి పెద్దగా, ఒకవేళ స్కూల్ ఉందనుకోండి, ఆ రోజు స్కూల్కి వెళ్ళి ఏదైనా ఆశ చాక్లెట్లో లేకపోతే ఎక్లేర్ చాక్లెట్లో ఏదో ఒకటి పంచాలి. లేదు స్కూల్ లేదనుకోండి, నాలాంటి దురదృష్టవంతులు సంక్రాంతి రోజు లేకపోతే భోగి రోజు పండుగ వచ్చిందనుకోండి, అది కూడా ఉండదు. సో లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు, 18 నుంచి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక కేక్ కట్ చేయలేదు. లిటరలీ కేక్ మీద కత్తి పెట్టి కట్ చేయలేదు నేను.
ఐమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్, సాడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఇట్ హ్యాపెండ్ కాబట్టి, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఆ ఎక్స్పీరియన్స్ వల్లనో ఏమో మై ఫ్రెండ్స్, నాకు బర్త్డే అంటే కొద్దిగా ఎక్సైటింగ్ అనిపించదు. నాకు ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికి నాకు పోయి సావాల. బర్త్డే అంటే ఈ రోజుకి కూడా ఏదో ధూమ్ధామ్ తటాకా చేయాలి, అందరినీ పిలవాలి, ఏదైనా అట్లాంటివి నాకు అనిపించదు, నిజంగా అనిపించదు. ప్రశాంతంగా కూర్చోవాలి, ఎవరికి కనిపించకూడదు, చీమలెక్క లోపలికి పుట్టలోపలికి వెళ్ళి దాచుకుంటే బాగుండు అనేటట్టు ఫీలింగ్ కలుగుతుంది నాకు. బట్ ఈరోజు మాత్రం బయటికి వెళ్ళి ఒక కేక్ తీసుకొచ్చి, నా బర్త్డేకి నేనే కేక్ కొనుక్కొని ఒకటి తీసుకొచ్చి ఫ్యామిలీ సమక్షంలో అలా కట్ చేసి వాళ్ళందరి దీవెనలు తీసుకుందామని. నా కోసం కాదు, నా భార్య మంచి ఫీల్ అవుతుంది. మా అమ్మ కూడా అందరి మధ్యలో ఈరోజు వాడు కేక్ కట్ చేస్తున్నాడు, ఆశీర్వదిస్తా అనేటట్టు వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు, మా నాన్న మంచిగా ఫీల్ అవుతాడు. సో ఫీల్స్ గుడ్, అందుకోసం నేను కట్ చేస్తాను, నేను నాకు విషయం చెప్తాను కానీ అన్నమాట. తెచ్చుకో. On my way home, stumbling on the pavement, on the pavement. ఎంత తింటావు బే? Like అదేంటిది మూతికేది? న్యూటెల్లనా? But Daddy, I'm gonna eat like this and this. Ain't nobody calling my phone up just to make sure. Happy birthday, happy birthday, happy birthday to me. If I fall down and don't get up, nobody would care, yeah. Don't wanna be alone anymore, so I might as well sleep with the doors unlocked. Ooh, yeah, yeah. Ooh, I might as well sleep with the doors unlocked. Ooh, yeah, yeah. Ooh, I might as well sleep with the doors unlocked.